ఇక బుద్ధి లేని రాతల బుర్రలేని యాక్చి అంటూ అమరావతి ప్లాట్ల కేటాయింపుపై జగన్ పత్రిక విషం జిమ్మిందని ఆంధ్రజ్యోతి అని రాసుకున్నాడు. 300 మీటర్లు అంటే అది ఆయనకి అసలు అది పక్కన ఉన్నట్టు కాదంట, ఎక్కడో దూరంగా ఉన్నట్టంట. దీనిపైన ఈ వరద నియంత్రణ వీటన్నిటి మీద ముందుగా నాగార్జున యాదవ్ మీరు ఏమైనా వివరణ ఇస్తారా? ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన వార్త మీద వాళ్ళకి అసలు అది 300 మీటర్లు అన్నది రాశారు కదా వాళ్ళు. 300 మీటర్లు కిలోమీటర్ దూరంలో ఉన్న పక్కనే అంటారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు నాగార్జున గారు. నిజమే సార్. నేను బ్రహ్మాండంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన వార్త చూసిన తర్వాత మళ్ళీ సాక్షి పేపర్ కూడా పట్టుకొచ్చాను. సాక్షి పేపర్లో రాసింది సీఎం సన్నిధులకైనా జాక్పాట్ అని చాలా స్పష్టంగా ఆయన ఏం రాశారంటే సాక్షి పేపర్లో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న కోడలిలో 600 గజాల చొప్పున ఇంకా 2 వాణిజ్య ప్లాట్లు అని చెప్పారు. కరెక్ట్గానే రాశారు కదా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి 4 రోడ్ల కోడలి, అవును, దానికి 300 మీటర్లు 400 మీటర్లో తేడా ఉండుద్ది. దానికి స్పష్టంగానే రాశారు కదా, ఏమాత్రం చేయలేదు. తర్వాత వెస్ట్ బైపాస్ కి పక్కనే 1500 గజాలు, అంతే కదా. వెస్ట్ బైపాస్ కు పక్కనే ఉంది. నువ్వు మెయిన్ రోడ్ నుంచి వెస్ట్ బైపాస్ పక్కనే ఉన్నటువంటి అమరావతి మెయిన్ రోడ్డు కాడి నుంచి మీరు నేరుగా మీ వాణిజ్య ప్లాట్లలోకే మేము వెళ్ళొచ్చు. దాంట్లో వాళ్ళు సాక్షి వాళ్ళు ఏమీ అభూత కల్పనలు రాయలేదు కదా, పర్ఫెక్ట్ గానే రాశారు. నేను కూడా 2వ సారి చదివా. అయితే మాకున్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ సాక్షి పత్రిక యాక్చి అన్నారు. సరే, ఆంధ్రజ్యోతి అనే దాన్ని మేము మాకున్నటువంటి సంస్కారం సభ్యత పట్టి మిమ్మల్ని అటువంటి మాటలు అనలేము. కానీ మాకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది సార్. రాధాకృష్ణ గారు, మీ కుమారుడు ఆదిత్య గారు కానీ లేకపోతే మీ కుమార్తె అనూష గారికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, అది వేరే విషయం. మీరు 2016 అక్టోబర్ 30వ తేదీన మంగళగిరి మండలం కూరగల్లు రెవెన్యూ గ్రామంలో నుండి నీరుకొండలో మీరు భూములు కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్? అది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడే రాజధాని వస్తుందని, ఈ చుట్టుపక్కలే రాజధాని వస్తుందని ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో మీరు ఇక్కడ భూములు కొన్నారు? 1. 2, 2016 అక్టోబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, అంటే ఏ టైంలో మీరు స్వాధీనపు పత్రం రాసుకున్నారు? ఎప్పుడు వారికి డబ్బులు ఇచ్చారు? ఆ రైతుల ద్వారా ఎప్పుడు డబ్బులు వచ్చారు? ఎంత కొన్నారు? అది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న మళ్ళీ మేము మీకు అడిగవుతున్నాం. మీకు 6 ప్లాట్లు దొరికినాయి. ఈ 6 ప్లాట్లు లాటరీ ద్వారానే వచ్చినాయి కదా. ఈ 6 లాటరీ ద్వారా మీకు 6 ప్లాట్లు వచ్చినప్పుడు అందరికీ వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో వస్తున్నాయి కదా, మీకెందుకు సార్ కరెక్ట్ గా ఈ పక్కనే ఉన్నాయనేది మరొక ప్రశ్న. దాంతోపాటు మీరేం చెప్పారు? దనేకుల సుబ్బారావు, తుళ్లూరు మండలం టీడీపీ అధ్యక్షుడు, ఈయన భూములు ఉన్నాయి, ఆయన పేపర్లో రాశారు. ఆయన భూములు ఉన్నాయి, ఎక్కడున్నాయి? నేలపాడులోనే ఆయన భూములు ఇచ్చాడు. నేలపాడులో భూములు ఇచ్చినటువంటి దనేకుల సుబ్బారావు గారికి నేలపాడులో ఉన్నటువంటి హైకోర్టు ఎదురుగానే ప్లాట్లో రావడంలో పెద్ద వింతే ఉంది, అదేదో సాక్షి పెద్దగా కనుక్కున్నట్టు అది ప్రచురించడం ఏంది అన్నారు. నిజమేనాయా? మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం. మరి నేలపాడులో మీరు భూములు ఇస్తే నేలపాడు చుట్టుపక్కలే కదా మీకు రావాల్సింది లాటరీలో ప్లాట్లు. మీకెందుకు ఇక్కడ వచ్చినాయి? ఎస్ఆర్ఎం దగ్గర కానీ వెస్ట్ బైపాస్ రోడ్లో దనేకుల సుబ్బారావు గారికి వర్తించినటువంటి నియమం మీ వేమూరి అనూష గారికి, వేమూరి ఆదిత్య గారికి కూడా అలానే అవుతుంది కదా. మళ్ళీ మీరు బుడమేరు అని అంటున్నారు. బుడమేరుకి సంబంధించి ఎందుకు సార్ వరద నియంత్రణలు చేయట్లేదు? బుడమేరుకి సంబంధించిన వరద నియంత్రణ కార్యక్రమాలు చేస్తే పక్కనే వేమూరి రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ అత్యంతరంగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా దాని ఆపరేషన్స్ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అయినటువంటి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే అమరావతి కానీ, ఇటుపక్క విజయవాడ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మునిగిపోయినా పర్లేదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి ప్లాంట్ మాత్రం మునక్కూడదు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండాలి, కానీ రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి ప్లాంట్ మాత్రం మూతపడకూడదు. ఇది మీకున్నటువంటి వ్యవహారాలు. సాక్షి పేపర్కి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నిజంగా అమరావతికి సంబంధించిన అన్ని అంశాలు తీసుకొస్తున్నారు. సరే, ఈ రోజు నేను సీఎం సన్నిధులకు జాక్ పాట్ అన్నారు కదా, ఎవరు స్పందించాలా? సిఆర్డీఏ వాళ్ళు స్పందించాలి. ఎవరు స్పందించాలి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పందించాలి. లేకపోతే నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సాక్షి పత్రిక రాస్తుంది కాబట్టి రీజాయింట్ ఎవరు ఇవ్వాలి? సీఎం ఆఫీస్ కి సంబంధించి సీఎంఓ వాళ్ళు ఇవ్వాలి. దీంతో పాటు చాలా కీలకంగా నేరుగా ముఖ్యమంత్రి గారి కోడలు నారా బ్రాహ్మణి గారు నివాస ట్రస్ట్ అనేది ఒకటి ఫ్లోట్ చేసి
11 రోజుల్లోనే నివాస ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో 25,000 గజాలు అంటే సుమారుగా 5 ఎకరాలు 18 కోట్ల రూపాయలకి కొనుగోలు చేశారు. వారికి వచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ లో కూడా శ్మశానాన్ని ల్యాండ్ పులింగ్ ఇచ్చి తద్వారా వచ్చినటువంటి వాణిజ్య నివాస స్థలాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారి కోడలు నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేశారని ఇదే సాక్షి పత్రిక దమ్మున్న పత్రికగా మాట్లాడుతూ ఇదే సాక్షి పత్రిక ప్రచురిస్తే సీఎం గారి కుటుంబం నారా వారి కుటుంబం మిన్నకుండకుండా అలానే ఉంది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, నివాస ట్రస్ట్ ఎవరి దగ్గర అయితే 25,000 గజాలు ఫ్లాట్లు మీరు కొనుగోలు చేశారో వారికి ఇచ్చినటువంటి బ్లాక్ మనీ ఎంత, వారికి ఇచ్చినటువంటి వైట్ మనీ ఎంత, 11 రోజుల్లో నివాస ట్రస్ట్ ఏర్పడి 18 కోట్ల రూపాయల వైట్ మనీ దానికి ఎట్లా వచ్చింది, నివాస ట్రస్ట్ కి ట్రస్టీగా నారా బ్రాహ్మణి గారు ఎప్పుడు నియమితులయ్యారు, ఎవరెవరు అందులో డైరెక్టర్లే ఉన్నారు, 25,000 గజాలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివాస ప్రాంతంలో కొనుక్కోవాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొకరు కొనుక్కోవచ్చు. కానీ ట్రస్ట్ పేరుతో అక్కడ 25,000 గజాలు ఎలా కొన్నారు? ఇదే ట్రస్ట్ అమరావతిలో వివిధ ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ భూములు కొన్నారు, ఎంత రేటుకు కొన్నారు, 7,500 కొన్నారంటున్నారు. మరొక చోట మీరు 5,500కే కొన్నారా? కొంటే వారికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో కొన్నారు? వీటన్నిటిపైన నేరుగా సాక్షి అద్భుతమైనటువంటి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ తో పాటు R1, R2, R3 మొత్తం క్లియర్ గా పెట్టినప్పుడు సమాధానం చెప్పాల్సింది పోయి తిరిగి సాక్షి పైన మీరు విమర్శలు చేస్తుంటే, ఎదురుదాడి చేస్తుంటే ఏమనుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నివాస ట్రస్ట్ పైన కానీ లేకపోతే వేమూరు అనూష ఆదిత్యకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. దాంట్లో వేరే లోటుపాట్లకు కానీ శశపిషాలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయదు.